టీవీ తెలుగు న్యూస్ నేను భవాని. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలు శుభకార్యాలలో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆయన తెరవలస 1వ వార్డు వైసీపీ అధ్యక్షుడు జగ్గుపల్లి కుటుంబంలోని జరిగిన చిన్నారి యశస్వి బారసాల వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన అవంతికి స్థానిక నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ కార్యక్రమంలోని మాజీ కార్పొరేటర్ డాక్టర్ ముత్తంశెట్టి ప్రియాంక, ఉమ్మడి విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శివ సందీప్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ముఖ్యంగా మరి వారు చేస్తే ఏంటంటే వారు కూడా వారి పాత్ర ఆయన వికాస్ కావాల్సిన 30,000 చిన్న సంస్థను స్థాపించి మరి దాన్ని మరి రాష్ట్ర చేసి కర్నూలు జిల్లా ఆదోని మండలము దొడ్డనేగిరి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని మాజీ సర్పంచ్ శివప్ప అక్రమంగా కబ్జా చేశారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. పాఠశాల స్థలాన్ని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని శివప్పను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆక్రమిత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని విద్యార్థుల వినియోగానికి అందుబాటులో తీసుకురావాలని కోరారు. ఈ మేరకు పెద్ద తుంబలం ఎస్ఐ విద్యాశ్రీకి వినతి పత్రం అందజేసి తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పోరాటం చేస్తున్నాం కాబట్టి అటువంటి వ్యాఖ్యలు చేయడానికి డిపార్ట్మెంట్ తీసేపిస్తాంలేండి, సోషల్ మీడియాలో తీసేపిస్తాం. ఎందుకు తీసేపిస్తారు సార్? మిత్రులారా, ఈ రోజు దొడ్డినేరు గ్రామానికి రావడం ముఖ్య కారణం అంటే ఇది ఏదైతే పేద విద్యార్థులు చదువుకోవడానికి ఏదైతే ఆట స్థలం ఉందో ఆట స్థలాన్ని కబ్జా చేయడం అనేది చాలా దారుణము. ఇక్కడైతే ఎవరైతే నాయకులు ఉన్నారో శివన్న గారు ఈ రోజు విద్యార్థుల పట్ల దురుసుగా మాట్లాడి వాళ్ళ హక్కుల కోసం ఎవరైతే పోరాడుతున్నామో వాళ్ళని నరుకుదాం పొడుస్తామని బెదిరింపులు చేయడం కాదండి. ఈ రోజు ఈ యొక్క విద్యార్థుల కోసం పోరాడే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది. వాళ్ళ విద్యార్థులకు ఆట స్థలాన్ని కబ్జా చేస్తే విద్యార్థి సంఘాలకు సహాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆనాడు పేద బడుగు బలైన విద్యార్థుల కోసమే ఈ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని సెకినేటిపల్లి మండలం అంతర్వేదిలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వెండ్ర త్రినాథరావు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రథం షెడ్ల నిర్మాణం, గోదావరి పుష్కరాలు, రేవు అభివృద్ధి, శ్రీ వీరాంజనేయ స్వామి గుర్రాలక్క ఆలయాల నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. పుష్కర రేవులోని అక్రమాలను తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలోని డీసీ రమేష్ బాబు, ఏసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పుష్కరాలు పరిష్కరించుకొని దేవాదాయ శాఖ ఇది పరివాహక ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల అభివృద్ధికి గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. ఆ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్న దాని మీద ఇన్స్పెక్షన్
గారు, అలాగే డిప్యూటీ కమిషనరు కాకినాడ, అలాగే డిఈ ఉదయ్ కుమార్, కన్సల్ట్ ఏసీ గారితో ఈరోజు అంతర్వేది పనులు పరిశీలించడం జరిగింది. అంతర్వేది దేవస్థానానికి సీజీఎం గ్రాంట్గా 2 కోట్లు విడుదల చేయడం జరిగింది. అందులో 3 వర్క్స్ అండి. అందులో గుర్రాలక టెంపుల్ రెనోవేషన్ ఒకటి, అలాగే రథశాల, అలాగే దేవాలయం దగ్గరలో డార్మెటరీ, యాత్రికులు నైట్ టైం ఎక్కువ మంది ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళకి డార్మెటరీ అనేది 2 కోట్లతో వరకు ఇవ్వడం జరిగింది. అలాగే అంతర్వేదిలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆర్యవైశ్య నాయకులు దుబ్బకుంట రుక్మయ్య కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలోని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, గజ్వేల్లోని వివిధ సందర్భాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలోని ఆయిత సత్యనారాయణ, భద్రయ్య, దుబ్బకుంట లక్ష్మణ్, కైలాస ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య పాత్ర మా మామగారైనటువంటి సత్యనారాయణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాగకృష్ణం గారి జ్ఞాపకార్థం 13వ వనపర్తి సందర్భంగా ఇక్కడ అంగడిపేట హనుమాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి నాన్నగారు, బాబాయ్, రుక్మయ్య, దుబ్బకుంట లక్షలు, నంగు సత్యనారాయణ వీళ్ళందరి సహకారం ఎంతో ఉంది. ఆర్యవైశ్యులు గజ్వేల్ చుట్టుపక్కల ఉన్న ఆర్యవైశ్యులు, మన గజ్వేల్ పట్టణంలోని ఆర్యవైశ్యులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు. నాచారం దేవస్థానం అయితే మన అయ్యప్ప దేనికైనా కూడా పొదువ లేకుండా ప్రతి గుడిలో ఏదో ఒక రోజు, వారంలో 7 రోజులు ప్రతి ఒక్క గుడిలో, బడిలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నవి. అందులో భాగంగా ఈరోజు ప్రతి అమావాస్య రోజు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, 198 ఫీజు రియంబర్మెంట్స్, జలయజ్ఞం, రిమ్స్, మైనారిటీ 4% రిజర్వేషన్ వంటి సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ఆర్ పేదలకు అండగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. स्वर्गीय वाईएस राजशेखर रेड्डी साहब का 77वां जन्मदिन है। इस मौके पर डीसीसी प्रेसिडेंट नरेश यादव जी के आदेश कांग्रेस पार्टी ऑफिस में जमा होकर SC, ST, BC, माइनॉरिटी, NSUI, यूथ कांग्रेस, सेवा दल, महिला कांग्रेस, काउंसलर्स, माजी, ताजा सारे लोग मिलकर आज मनाने का मतलब ये है। ये वो शख्स है जो तेलंगाना और आंध्रा में गरीबों का उस वक्त हाथ थामे जिस वक्त सरकारी हॉस्पिटल में 2 रुपए रजिस्ट्रेशन फीस, 15 रुपए एक्सरे, 30 रुपए बेड के लिए लिया जाता था। उस वक्त पे आरोग्यश्री की स्कीम लाके बड़े बड़े कारपोरेट हॉस्पिटल्स, केयर, यशोदा और किम्स ऐसे बड़े हॉस्पिटल्स में बाहर नहीं ठहर सकते थे गरीब लोग, वहां पर वैसी जगह पर उन लोगों को आरोग्यश्री देकर हॉस्पिटल में जाके इलाज करने का मौका दिए, खाली एक व्हाइट राशन कार्ड पे। और इसी तरीके से 108 हों दो, 104 हों दो, इसी तरीके से इंदिरम्मा के घर हों दो। और కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని 2 కోట్ల పుష్కర నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్వర్ ఉడంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, రథశాల, భక్తుల కోసం డార్మిటరీ నిర్మాణాలకు వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలోని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వరప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ముఖ్యంగా మనం కొంత 3-3.5 కోట్ల రూపాయలకు సంబంధించి మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం దీనికి దీనికి సంబంధించి కొన్ని నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. అది చిన్నదైపోయింది. దీన్ని పునర్నిర్మించాలనే ఒక ఆలోచన. దీనికి పుష్కరాల నిధుల నుంచి ఒక గ్రాంట్ కూడా రావటం జరిగింది. అదొక కార్యక్రమం ఈవేళ. రెండవది, భక్తులు నైట్ స్టే ఉండటానికి ఇక్కడ ఎలాంటి సదుపాయం లేదు. దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, కామన్ భక్తులు ఉంటారు, వారు దూర భారాలు వెళ్ళి పెద్ద పెద్ద హోటల్లో ఉండలేని పరిస్థితి. వారికి ఈ డార్మిటరీ నిర్మాణం చాలా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ఈరోజు మేము శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. అలాగే మూడవది వచ్చేటప్పటికి రథశాల కూడా, రథం గతంలో కాస్త కాలిపోయిన పరిస్థితి అందరికి తెలిసింది. ఒక 5-6 సంవత్సరాల క్రితం బాధ్యత స్వామి వారికి అప్పగించుకుంటూ ఈ టెంపుల్కి సంబంధించిన కార్యక్రమాలు ఎంతో కామన్ భక్తులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్పందించారు. వైఎస్ఆర్ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆధారాలు లేకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. వైఎస్ఆర్పై విమర్శలు చేసే ముందు ఆయన ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారాయి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని సిపిఎం నాయకులు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని గిరిజన గ్రామాల్లోని వైద్య శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. మలేరియా, డెంగూ, డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు దోమతెరలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఏఎన్ఎంఓలు, ఎంఎల్హెచ్పీలు గ్రామాల ప్రతిరోజు సందర్శించాలని, సమస్యలు పరిష్కరించకపోతే గిరిజనులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్లే చేసేవాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్లే చేసి దోమల మందుని ఏమైనా చేసి ఇప్పుడు ఆ ప్లేని కూడా చేయడం మానేశారు. అలాగే దోమతెరలు కూడా కొన్ని గ్రామాలకు ఇచ్చారు, కొన్ని గ్రామాలైన పరిస్థితి ఉంది. ఈరోజు మలేరియా అనేది అన్ని గ్రామాల్లో ఉన్నప్పటికి కూడా ప్రైవేట్ వైద్యుల వైపు ఎక్కువగా వెళ్ళడం వల్ల ప్రభుత్వానికి అది తెలియడం లేదు. కాబట్టి వెంటనే ఈరోజు ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో అన్ని పంచాయతీల్లో, అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. అలాగే విష జ్వరాల నుండి, మలేరియా నుండి అందరినీ కాపాడాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఏఎన్ఎంలు కానీ ఎంఎల్పిహెచ్లు కూడా వీళ్ళు వారానికి ఒకసారి ఆ గిరిజన ప్రాంతాలకు వెళ్తారు. మిగతా రోజు వెళ్ళని పరిస్థితిలో ఆశా వర్కర్లు సిహెచ్ఎఫ్ల పైన అంతా కూడా వాళ్ళపైన బాధ్యత పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతిరోజు ఏఎన్ఎంలు, ఎంఎల్పిహెచ్లతో పాటు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అన్ని గ్రామాల్లో పరిశీలించి మలేరియా నివారణ చర్యలు చేపట్టాలి, విద్యార్థులు రాకుండా చూడాలని చెప్పి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి
గిరిజన ప్రాంతాల్లో ఈరోజు మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు కూడా ప్రబలయ్యే. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని నరవాడలోని శ్రీ వెంగమాంబ పెరటాల బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై వెంగమాంబ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగిన కళ్యాణ మహోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా తరూరు మండలం యాలంపాడు పునరావాస గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. పేదల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇల్లు ప్రతీకగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. తొలి విడతలోని రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని, అర్హులందరికీ 5 లక్షల సాయం అందిస్తామని తెలిపారు. యాలంపాడులోని 26 మంది లబ్ధిదారులు గృహప్రవేశం చేయగా మహిళా సంఘాలకు 5.74 కోట్ల బ్యాంకు లీకేజీ రుణాలు, చెక్కులను అందజేశారు. నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు నా తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మీ అందరికీ చిపరిచితులు నా సహచర మంత్రివర్యులు పెద్దన్న శ్రీహరన్న గారికి, అదే రకంగా సరితమ్మకు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, డిసిసిబి చైర్మన్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ కు, ఇది మీరు మనస్ఫూర్తిగా ఎన్నుకొని దీవించిన ప్రజా ప్రభుత్వం. మీరు దీవించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు మొన్ననే పూర్తి చేసుకున్నాం. ఈ పాలమూరు బిడ్డే ఈనాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ అన్న ఉన్నారన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అభివృద్ధిని గురించి కూడా చెప్పారు. ఎక్కడ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనకుండా ప్రతి ప్రాంతంలో అభివృద్ధిని ఎక్కడ కుంటుపడకుండా తల తాకట్టు పెట్టైన నిధులు సేకరించి అభివృద్ధిని చేస్తూ ఎన్నికల ముందు చెప్పిన హామీలే కాకుండా ఎన్నికల ముందు చెప్పని అనేక కార్యక్రమాలు పేదవాడి గుమ్మానికి చేరుస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని తమ్ముటు గ్రామానికి మంజూరైన రహదారి, వంతెన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పరిపాలన అనుమతులు వచ్చినప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలోని వాగు దాటడం ప్రమాదకరంగా మారి విద్యార్థులు, రోగులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే స్పందించి పనులు ప్రారంభించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని భూ అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలోని జిల్లా కార్యవర్గ సభ్యుడు కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని చెరువుల కబ్జాలకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు, పారిశుద్ధ్య సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలోని ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నరసన్నపేట మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు నరసన్నపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరసన్నపేటలో భూ ఆక్రమణలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా చెరువులు, గడ్డలు కప్పేస్తూ ఉన్నారు. నరసన్నపేట మండలం కానుకొని ఉన్న దాదాపు 10 చెరువుల్లో కూటమి ప్రభుత్వ నాయకులే, కూటమి ప్రభుత్వ అధికారుల కింద ఉన్న వ్యక్తులే చెరువులు కప్పేస్తూ ఉన్న సందర్భం కనబడుతూ ఉంది. ప్రధానంగా 2 సంవత్సరాలు అవుతూ ఉన్నా సరే ఇంతవరకు కూడా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. ఇక్కడ చూసినట్లయితే రాజుల చెరువు కానీ, జలగల చెరువు కానీ, అదేవిధంగా కొత్త చెరువు కానీ, పాలకల్ల చెరువు కానీ, ప్రతి చెరువులు కూడా కప్పేస్తూ ఉన్న సందర్భం కనబడుతుంది. ఎకరాలుగా దోచేస్తూ ఉన్నారు. చేతుల్లో డబ్బు పెట్టు, భూమి కొట్టు అనే నినాదం నరసన్నపేటలో నడుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు ఒక ప్రత్యేకమైన హామీ ఇచ్చింది. ఏమిటంటే పట్టణంలో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు భూమి ఇస్తామన్నారు. మూసుకుపోయాయనేసి మేము కమ్యూనిస్టు పార్టీగా అడుగుతా ఉన్నాం. వెంటనే చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో ప్రజలను సమీకరించి ప్రజా పోరాటాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా తూనిలోని వైభవ్ జ్యువెలర్స్ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే కొత్త బంగారం పొదుపు పథకాన్ని ప్రారంభించింది. 50 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల వరకు దశల వారీగా బంగారం కొనుగోలు చేసే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తుంది. ఈ పథకాన్ని డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు ప్రారంభించారు. శ్రావణ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలోని సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మనకి 1 గ్రాము, 2 గ్రామ్స్, 3 గ్రామ్స్, 5 గ్రామ్స్, 10 గ్రామ్స్ కాయిన్స్ అనేవి ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయండి. తుని పట్టణంలో నూతనంగా కాలానికి అనుగుణంగా ప్రత్యేకంగా మన వైభవ్ జ్యువెలర్స్ వారు గోల్డ్ కూడా ప్రతి సామాన్య పేదవాడికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నూతన ట్రెండ్తో కాలం మారుతున్న కొద్దీ ఈ ట్రెండ్కి అనుగుణంగా అతి చిన్న కాయిన్స్ గిఫ్ట్ పర్పస్లో, అలాగే ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు కొని ఉంచుకునే విధంగా 24 క్యారెట్లు స్వచ్ఛమైన బంగారాన్ని అతి తక్కువ వెయిట్లో తయారు చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అందించడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోటలోని ప్రత్యేక ఓటరు జాబితా సవరణ నమోదు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. తుది గడువు సమీపిస్తున్న నేపథ్యంలోని అధికారులు గ్రామంలోని మైక్ ద్వారా అవగాహన కల్పిస్తూ ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నారు. ఇంకా వెరిఫికేషన్ చేయించుకొని ఓటర్లు వెంటనే తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలోని పంచాయతీ సచివాలయం మరియు బిఎల్ఓలు, విఆర్ఓ, అంగన్వాడీ, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పెనుగంచి ప్రోలు పట్టణంలోని ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
BLOలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, డేటా డిజిటలైజేషన్, ఓటర్ హెల్ప్ డెస్క్ల పనితీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చి దోషరహిత జాబితా రూపొందించాలి అని సూచించారు. సందేహాల కోసం 1950 హెల్ప్ లైన్ను సంప్రదించాలి అని తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. GST అసలు కట్టనే కట్టదు. స్టీల్ ఏదో